ఎప్పుడు కళ్ళు తెరవబడ్డాయో తెలుసా ఏబుకి? అనుకున్నవన్నీ నెత్తి మీదకి వచ్చి అన్నీ పోయినాక, బాడీ అంతా ఛిద్రమై గందరగోళం అయిపోయిన తర్వాత, మేలులో ఉన్నప్పుడేమో కీడొచ్చిద్దేమో అని ఆలోచించాడు కదా. కీడొచ్చింది నెత్తి మీదకి. ఇప్పుడు బాగా తట్టాడు కీడులో ఉండి ఇప్పుడు అనుకుంటున్నాడు, ఇదిగో శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలియను. ఇదిగో ఈ పరిస్థితులు నాకు ఇలాగే. ఇప్పుడు రివర్స్లో నమ్మటం మొదలు పెట్టాడు. మేలులో ఉన్నప్పుడేమో కీడొచ్చిద్దేమో అని నమ్మాడు, అది జరిగింది. ఇప్పుడు కీడులోకి వచ్చిన తర్వాత ఇది ఇలానే ఉండదు, నాకు మళ్ళీ దేవుడు మేలు చేస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయనతోనే వ్యాజ్యం ఆడతాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, మునుపు కోల్పోయిన దానికంటే రెండంతలుగా నాకు కృపనిస్తాడు, రెండంతలు దీవించబడతాను, నేను రెండంతలు దీవించబడతాను. కీడులో ఉన్నప్పుడేమో మళ్ళీ రెండంతల మేలు గురించి నమ్మాడు. ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఏమో మేలులో ఉన్నప్పుడు కీడు వచ్చిద్ది అని నమ్మాడు. వచ్చిందా రాలేదా? నీకు దండం పెద్దగా. రైట్. ఇప్పుడు కీడులో ఉండి రెండంతల మేలు వచ్చిద్దని నమ్మాడు. వచ్చిందా రాలేదా? ఇప్పుడు చూడండి, తాళం ఎవరి చేతిలో ఉంది? ఏబు చేతిలో ఉందా? దేవుడి చేతిలో ఉందా? అంతే. అందుకే 100 సార్లు చెప్పాడు యేసయ్య, జాగ్రత్త, మీరేది విశ్వసిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి, అదే మీ నెత్తి మీదకి వచ్చిద్ది. ఇప్పుడు చెప్పండి, భయం మనలో కలగటానికి వాడు పంపించేటువంటి సిగ్నల్స్ చాలా వాడికి దోహదపడతాయి. అది ఏమన్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నా మీదికి వచ్చుచున్నది, నాకు భీతి పుట్టించినదే నాకు సంభవించుచున్నది, నాకు జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, భయపడకూడని విషయాలను గూర్చి భయపడటం వలన చేతులారా మన చేతులతో మనమే ఉరి తెచ్చుకుంటాం. అందుకే ఆ పనికిమాలిన సంగతులను గురించి నీవు భయపడ నిమిత్తము లేదు, వదిలే. నువ్వు దేవునికి భయపడటం సాధన చెయ్యి. అదొక్కటి చెయ్యి. దేవునికి భయపడే విషయం మాత్రమే నువ్వు సీరియస్గా తీసుకో. అమ్మో, నేను ఈ విషయంలో ఎలా ఉంటే దేవుడు ఇబ్బంది పడతాడు, దేవుడు నొచ్చుకుంటాడు, దేవుడు అభ్యంతర పడతాడు, నేను దేవునికి దుఃఖం కలిగించే విధంగా ఉండకూడదు, నేను అపనమ్మకత్వంతో ఉంటే దేవుడు ఒప్పుకోడు, కృతజ్ఞతాహీనంగా ఉంటే ఏమ్మా అన్నం తింటా అవతల వాళ్ళకి చాడీలు చెప్పొచ్చా, నెగిటివ్ చెప్పొచ్చా? ఒకటి దగ్గర మనం అన్నం తింటా, ఆ తిన్న అన్నం దగ్గర వేరే వాడికి వ్యతిరేకంగా చెప్పొచ్చా? దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? శాపం కదా. దేవుడు దీన్ని ఒప్పుకోడు. నేను అన్నం తింటున్నా, ఇక్కడ కాస్త కూస్త నాకు ఇబ్బంది అయినా సరే నేను మేలు పొందుతున్నాను కనుక అవతల వాళ్ళకి నేను సమాధానకరంగానే సాక్ష్యం ఇవ్వాలి, కానీ అన్యాయపు అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని గుండెల్లో భయం కలిగి బతకాలి. అప్పుడు ఆ మనిషికి ఎక్కడున్నా దేవుడి కృప తోడుగా ఉంటుంది. కృతజ్ఞతాహీనంగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు మనం తింటా కూడా అవతల వాడికి అబద్ధపు సాక్ష్యాలు మాట్లాడినప్పుడు మనుషుడుగా దేవుడు ఎంత గాయపడతాడు. సో నేను కృతజ్ఞతాహీనంగా ఉండకూడదు, ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడు. కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తే దేవుడు, నా దేవుడు దీన్ని ఒప్పుకోడు, నా దేవుడు దీన్ని ఒప్పుకుంటాడు, నేను ఇలా చేస్తే దేవుడు సంతోషపడతాడు, నేను ఇలా ఉంటే దేవుడు ఆనందపడతాడు, నేను ఇందులో నమ్మకంగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఏదన్నా చెయ్యి, దేవునికి భయపడి చెయ్యి. ఎందుకంటే నిత్యము ఆయన భయము కలిగి ప్రవర్తించువాడు దరిద్రుడా? పెద్దగా చెప్పు, ఇంకోసారి చెప్పు. అది చూసుకోవాల్సింది మేజర్గా. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, బాగా వినాలి, దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు దేనికి భయపడ నిమిత్తం లేదు. లెక్క ప్రకారం చెప్పాలంటే అసలు భయపడడు. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు.
ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు టెక్కెమలనెత్తిన సైన్యము వలె ఎదుటి వారిని భయపెట్టువాడై ఉంటాడు. అది అసలు లింక్, దీనికి దానికి లింక్. అది దేవునికి స్తోత్రం. అర్థమైందా? భయపెట్టువాడై ఉంటాడు. భయపెట్టువాడై అంటే బూతులు తిట్టి, వామ్మో వాడి నోరు మామూలు నోరు కాదు, అవన్నీ దరిద్ర పనులు చేసి దాడులు చేసి కొట్టి తిట్టి ఇట్ట భయపెట్టడం కాదు. ఎట్ట భయపెడతాడో చెబుతా. అబ్రహాము ఐగుప్తుకు పోయాడు. పోయేటప్పుడు ఏమన్నాడో తెలుసా శారాతో? ఈ దేశము దేవుడి భయం లేని దేశం అమ్మాయి, వీళ్ళు మామూలు కాదు, మనం కనాన్లో కరువు వచ్చింది కాబట్టి ఇక్కడ బతకడానికి వచ్చాము, నువ్వు చాలా చక్కనిదానివి నాకు తెలుసు, నీ చక్కదనాన్ని ఈ ఊరోళ్ళు చూశారంటే, దేశపోళ్ళు చూశారంటే వీళ్ళంతా దరిద్ర మొహాలోళ్ళు, వీళ్ళు ఈ దరిద్ర మొహాలోళ్ళు నీ మొహం చూశారంటే ఖచ్చితంగా రాజుకు చెప్తారు, నేను నీ భర్తనని చెప్పావంటే నన్ను చంపి నిన్ను బతకనిస్తారు, కనుక నేను చావకుండాన్నట్లు, వీళ్ళు నా మీద అటాక్ చేయకుండాన్నట్లు నేను భర్తనని చెప్పొద్దు, అన్ననని చెప్పు అంటాడు. అన్ననని చెప్పు, ఎందుకంటే ఈ ప్రజలకు దేవుని భయం లేదు అనే మాట వాడతాడు. చూస్తారా ఆదికాండం నేను ఆ పాయింట్ చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి పెద్దోడా, నిద్రబా. చూడు ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగానున్నందున. పాస్టర్లు, స్పీడ్ పాస్టర్లు, ఏం పాస్టర్లు మైకుల దగ్గర పెట్టుకొని వెళ్ళిపోండి, వచనం చెప్తే టాపిక్ చెప్తే ఆ వచనం కాడికి వెళ్ళాలి. జాగ్రత్తగానండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఎండుట చూచిరి. ఫరో మహిమ. ఓకేనా? ఇంకొక చోట కూడా చూద్దామా? ఆదికాండము 20వ అధ్యాయము చూడండి, అక్కడ కూడా చదువు, మొదటి వచనం నుంచి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. చూసారా ఇక్కడ ఏం చెప్పాడండి? భార్యవని చెప్పొద్దమ్మాయి, చెల్లెలని చెప్పు. ఎందుకంటే వీళ్ళకి దేవుడి భయం లేదు. వాడు అబ్రాహాముని పిలిచి అడుగుతాడు. అబ్రాహాం పోయిన తర్వాత దేవుడు భయం లేని ప్రజలకి దేవుడు భయం వచ్చిందండి. 2 చోట్ల ఫరోకు వచ్చింది, అబీమెలెకు కూడా వచ్చింది. వాస్తవంగా వీళ్ళు దేవుని భయం లేని ప్రజలు, ఆ మాట ఉంటుంది అక్కడ. అబ్రహాం వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎందుకు ఇలా చెప్పావని అడుగుతారు వాళ్ళు. ఏమయ్యా నువ్వు భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పావు, మా కొంప ముంచేవాడివి, నీ భార్య అని చెబితే మేము తీసుకుపోకపోదుము, చెల్లెలని చెప్పేసరికి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాము, మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో దరిద్రం స్టార్ట్ అయింది అని వాళ్ళు అదురుపోయి. ఎందుకంటే ఆమె విషయంలో దేవుడు ఆ రాజులతో మాట్లాడాడు. ఆమె విషయమై మీరు చస్తారు జాగ్రత్త అని ఒకసారి ఫరోతో మాట్లాడాడు, ఒకసారి అబీమెలెకుతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సందర్భంలో వారు దేవుని భయము లేని ప్రజలు, కానీ అబ్రహాం దెబ్బకి దేవుడికి భయపడటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయటం మొదలుపెట్టారు? ఎన్ని? 10వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనం. అది మరియు అబీమెలెకు అడుగుతాడు, నీవేమి చూచి ఈ కార్యము చేస్తేవని అబ్రహామును అడుగగా అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు కనుక. అండర్లైన్ చేయండి, అది ఇప్పుడు చెప్పింది ఉంది కదా. అది
ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. చూడండి, టెక్కెములనెత్తిన సైన్యం వలె నీవు భయము పుట్టించుదానవు. అప్పటిదాకా దేవుడి భయం ఎరగకుండా బరి తెగించి వెచ్చలవిడిగా బతికిన బతుకులై, ఎప్పుడైతే అబ్రహాం ఎంటర్ అయ్యాడో ఐగుప్తులోనో తర్వాత మరొక ప్రదేశంలోనో దేవుని భయం స్టార్ట్ అయింది. వీళ్ళు భయపడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు, భయం పుట్టించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వారు దేవుని మీద అనుకున్నవారు, వారు దేవునికి భయపడేవాళ్ళు. సంఘమును గూర్చి ఆ మాట చెప్తున్నాడు దేవుడు, నువ్వు భయపడేదానివి కాదు సంఘమా, భయం పుట్టించాలి నువ్వు అన్నాడు. ఏమమ్మా వింటున్నావా? ఆయాసం పెంచుకొని దడుచుకోవటం కాదు, నీలో ఉన్న భక్తి దేవుని శక్తిని చూచిన లోకం దడుచుకోవాలి, లోకం భయపడాలి. ఇప్పుడు చెప్పండి, 26:11 ఏముంది అక్కడ? అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా. అది ఇస్సాకు విషయం, అది ఇస్సాకు విషయం. నాకెళ్ళి చూడండి, మీరు ఏం చెప్పాను నేను? భయం లేని వాళ్ళకి భయం పుట్టించేదానివి నువ్వు అన్నాడు సంఘంతో. సంఘం అంటే ఎవరండి? ఎవరెవరికో చూసి దడుచుకొని మనం దడిలో పట్టం కాదు. దేవుని సంబంధిగా నువ్వు దేవునికి భయపడి దేవుని కొరకు భగ్గున మండే వ్యక్తివైతే నీ దెబ్బ మిగిలిన వాళ్ళకి సింహస్వప్నం అవుతుంది. అది ఇక్కడ లెక్క. దైవజనమా, అది ఫోర్సు. కలవరం పోవాలన్నమాట. మనల్ని తలుచుకుంటే దేవునికి మహిమ చేస్తాడు దేవుడు. ఆ పని కలవరం పుట్టేటట్టు చేస్తాడు. మీరు చెప్పండి, ఇంకోసారి అబ్రహాం జోలికి వస్తాడా? ఫరో వస్తాడా? అబీమెలెకు వస్తాడా? అబీమెలెకు అయితే డైరెక్ట్గా చెబుతాడు, నువ్వు చేస్తావు జాగ్రత్త అని.